ఈరోజు కార్యక్రమం రావణపేట నుంచి వచ్చినటువంటి శ్రీ అక్కినపల్లి భిక్షమాచారి గారి భార్య నరసమ్మ గారికి ఈరోజు కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. దీనిని మహబూబ్నగర్ శేఖరాచారి గారి దీన్ని స్పాన్సర్ చేసిండ్రు. ఇక్కడ మన లోకల్ ఉన్నాం కాబట్టి మనం దీన్ని వారి తరఫున మనం అందజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి ఎన్నో ముందు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న మా కన్యకండి సత్యం గారిని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ధన్యవాదాలు. నల్లగొండ పట్టణంలో ఈ యొక్క స్వర్ణకళ న్యూస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బీద స్వర్ణకారులకు చేయూతను అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్వర్ణకార సంఘ నాయకుడు పెద్దలు బ్రహ్మశ్రీ మహబూబ్నగర్ శేఖరాచార్య గారు తన యొక్క సొంత నిధుల నుండి స్పాన్సర్ చేసిన మిషను ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం అక్కినపల్లి భిక్షమాచారి గారు అకాల మరణం చెంది తన భార్య మన స్వర్ణకార వృత్తిలో ఏమీ లేకుండా జీవనం గడుపుతున్న సమయంలో ఇందులో భాగంగా మన కన్నకంటి సత్యం ఈ స్వర్ణకళ న్యూస్ స్థాపించి ఇలాంటి వాటినే వెతుకుతున్నటువంటి సందర్భంలో ఆమె కంటికి కనబడ్డది. ఆమెకు ఏదన్నా చేయాలనేటువంటి దృక్పథంతో ఎప్పటి నుంచో అందరినీ బలవంతంగా కాకుండా హ్యాపీగా మీరేమన్నా ఇవ్వగలరనే ఉద్దేశంతో అందరిని అడుగుతున్న క్రమంలో శేఖరాచార్య ద్వారా మనకి మిషను నల్లగొండ విశ్వబ్రహ్మ సంఘం మన కమ్యూనిటీ హాల్లో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వర్ణకళ న్యూస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు గతంలో మొన్న రీసెంట్లీ 40,000 రూపాయలు అందరు స్వర్ణకారుల యొక్క ఆధ్వర్యంలో వేరే జనగామంలో ఎక్కడో ఇవ్వడం జరిగింది. మళ్ళీ అంతకుముందుకు వేరే మన్వాడలో అక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా చేస్తున్నటువంటి క్రమం. దీనికి నల్గొండ జిల్లా సంఘం తరఫున కూడా మేము పూర్తిగా సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తాం, ఇలాంటివి ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తాం. ఇది చాలా మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం దిగ్విజయం చెందాలని, ఇంకా మన స్వర్ణకారులు ఎవరైనా లేనోళ్ళు ఉంటే ఈ స్వర్ణకళ న్యూస్ ద్వారా చైతన్యం అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సోదరుడు సత్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై హింద్, జై స్వర్ణకార, జై విశ్వకర్మ.